యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే అంతము లేని రాజ్యము అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనము, ఆయన యాకోబు వంశములను యుగయుగములు ఏలెను, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇది నాన్న మీరు మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, నీ రాజ్యము అంతం లేనిది, శాశ్వతమైన రాజ్యం అని తండ్రి మేమందరూ తెలుసుకుని నాయన నీ యందు నాయన జీవించగలగడానికి సహాయం దయచేయండి. మా జీవితాల్ని మా బ్రతుకుల్ని మార్చుకుని నాయన ప్రభువా నాయన నీ యందు నాయన స్థిరమైన విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. నాయన మీ కృప మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి అయ్యా. మీ ప్రేమ నీ వాత్సల్యత ప్రతి ఒక్కరి పంచమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు. నాయన మీరు మాట్లాడిన లేఖనం ద్వారా అనేక మంది హృదయాలు తెరవబడి తండ్రి నీ కొరకు నేను ఒక్క ఆత్మనైనా నాయన ప్రభా నాయన చేర్చబడినట్టు సహాయం దయచేయండి ప్రభా. ఒకరైనా రక్షింపబడ్డానికి సహాయం దయచేయండి ప్రభు, నీకు వందనాలు. నాయన ఒక పాపి విషయమే మీరు కలిగే సంతోషము విలువైనది నాయన, శాశ్వతమైనది. అలాంటి నాయన సంతోషము తండ్రి నాయన నీ పొందుకునేలాగా తండ్రి నాయన ప్రభు వాక్యాల ద్వారా ఒక్క ఆత్మనైనాను ఆయన నీ కొరకు సంపాదించానని సంతృప్తిని దయచేయమని ప్రభా. ఇక చిన్న ప్రార్థన దీని పని సన్నిధానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుతున్నారండి? అంతము లేని రాజ్యం అన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభు వారు జననం గురించి మరియమ్మ గారి దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చింది కదా. దేవుని దూత వచ్చి మరి మరియమ్మ గారితో మాట్లాడుతుంది. ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించుకుంటావు, మరి ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఇవన్నీ చెప్పిన తర్వాత మరియ భయపడకు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆయన మరి ఎలాంటి సింహాసనం మీద ఆసీనుడుగా ఉంటాడు, ఆయన రాజ్యము ఎలా ఉంటుందనేది మరి మరియమ్మ గారికి తెలియచున్న సందర్భం అండి. మరియమ్మ గారికి తెలుస్తున్నారు దావీదు సింహాసనం మీద ఆసీనుడిగా ఉండే ఎవరండి? రాజు యేసుక్రీస్తు ప్రభు వారు. అలానే యాకోబు యొక్క వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏలే రాజు మరి యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన రాజ్యము అంతం లేదని మరియమ్మ గారికి తెలియజేస్తున్నారు. ఈ దినము మరి మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడండి. ఆ దినాన్న పసిబాలుడుగా పుట్టబోయే వ్యక్తి గురించి, మరి లోకరక్షకుడుగా రాబోతున్న రారాజు గురించి మరియమ్మ గారికి దేవుని దూత తెలియజేసింది. ఈ దినాన్న ఆయనే మనకి స్వయంగా తెలియజేస్తా ఉన్నారు. ఏంటంటే ఆయన రాజ్యము అంతం లేని రాజ్యం అంట. ఆ రాజ్యంలో అందరికీ ప్రవేశం ఉందంటే కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉందండి, అందరికీ ప్రవేశము లేదు. ఇక ఏమైనా గతించిపోతాయేమో కానీ మరి ఆ రాజ్యము గతించిపోదు, యుగయుగములు మరి సజీవంగా మరి అక్కడ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రాజ్యము ఈ యొక్క లోకము గతించిపోయే పరిస్థితులు కలిగి ఉండవచ్చు, కానీ మరి దేవుని యొక్క రాజ్యము గతించిపోదండి, శాశ్వతంగా అలానే ఉండిపోతుంది. మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏం చేస్తాడు? మరణిస్తాడు. మరి ఆ యొక్క నిత్య రాజ్యంలో మరణం అనేది ఎవరికి లేదు, నిత్యము సంతోషము ఆనందం తప్ప. అలాంటి సింహాసనంలో నేను నా బిడ్డలుగా చేర్చుకుంటాను, మీరు మారుమనసు పొందండి, రక్షణ పొందండి, మరి నా యొక్క రక్తంలో కడగబడండి అని క్రీస్తు మనకు తెలియజేస్తుంటే, మరి ఆ రక్షణని మనం నిర్లక్ష్యము చేసి మన యొక్క జీవితాల్ని మార్చుకోలేని స్థితిలో బ్రతుకుచున్నామండి. అలాంటి బ్రతుకు మనం బ్రతకకుండా
మరి దేవుని కొరకు మనం జీవించేవారు ఉండాలి. మన యొక్క జీవితాన్ని, మన యొక్క బ్రతుకుల్ని మార్చుకుని దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండాలని ఆయన ఇది మరి మనకు తెలియజేస్తున్నారు. అదే కదండి ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ ఆయన యాకోబు వంశమును యుగయుగములు ఏలెను, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. మరి యాకోబు వంశస్థులను యుగయుగములు అంటే యాకోబు వంశంలో అనేక మంది మరి జనాంగం ఉన్నారండి. వీళ్ళందరూ ఎవరంటే ఇజ్రాయేలు జనాంగము. మరి యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క ప్రజలందరినీ ఏం చేస్తున్నారండి, ఏలపోతూ ఉన్నారనమాట. అసలు యాకోబు వంశము అని ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడిందంటే, మరి యాకోబులో నుంచి అనేక మంది వంశావళులు రావడం మనం చూస్తాం కదండి. మరి యాకోబు నుంచి మరి ఎంతోమంది జనాంగము రావడం మనం చూస్తూ ఉంటాం. ఎలాగూ అంటే మరి ఆయనకున్న సంతానాన్ని బట్టి మరి యాకోబు పేరుని దేవుడు ఇజ్రాయేలుగా మార్చేశాడు. మనందరం ఎవరేమండి, ఇజ్రాయేలు జనాంగం. ఈ జనాంగాన్ని అందరినీ పరిపాలించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఈ లోకంలో చూస్తే మరి కొంతమంది అధికారులు కలిగి ఉంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇలా చూస్తే కొన్ని పదవులు, కొన్ని మరి ఆధిపత్యాల్ని కలిగిన వారు ఉంటారు. అంటే ఈ లోకాన్ని పరిపాలించడానికి. కానీ సమస్త సృష్టిని పరిపాలించేది ఆ యొక్క దేవాతి దేవుడు మాత్రమేనండి. మరి ఈయన సృష్టించింది ఆయనే, సృష్టిని పరిపాలించేది ఆయనే. ఆయన యొక్క కృప లేకుండా ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు ఏమీ పొందుకోలేరు. ఒక మనిషి జ్ఞానంతో ఉన్నాడంటే ఆ జ్ఞానము దేవుడిచ్చిందే. ఒక మనిషి ఒక వస్తువును తయారు చేస్తున్నాడంటే ఆ జ్ఞానము దేవుడిచ్చిందే. ఒక వ్యక్తి చదువుకున్నది జ్ఞాపకం ఉంటుందంటే ఆ జ్ఞానము దేవుడిచ్చిందే. ఒక మనిషి మరి కష్టపడగలుగుతున్నాడంటే ఆ బలమునిచ్చింది దేవుడేనండి. దేవుడు మనకి ఇవ్వకపోతే మన యొద్ద ఏమీ లేదని మనం తెలుసుకునే వారికి ఉండాలి. మరి ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆ రాజ్యాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరికీ వెళ్ళే అవకాశం అనేది ఉండదు. ఎవరైతే మరి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి మరి నిజమైన పశ్చాత్తాపంతోనూ నిజమైన మారు మనసు కలిగి మరి రక్షణ అనుభవంలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. మరి అలాగూ సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలండి, మన జీవితాన్ని మార్చుకోవాలి. ఎప్పుడూ ఒకే జీవితాన్ని కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధానానికి అలవాటు చెప్పున వెళ్ళడం కాదండి, మన హృదయ ప్రేరేపణ వలన మన హృదయము కదిలింపబడాలి దేవుని వాక్యం ద్వారా. మరి దేవుడే మనతో మాట్లాడుచున్నాడని మనం తెలుసుకొని ఒకవేళ మనలో ఏమన్నా మరి వాక్యం చెప్తున్నప్పుడు ఆ యొక్క లోపంలో మనలో ఉన్నాయేమో చూసుకుని సరి చేసుకునే వారికి ఉండాలి. దేవుడు ఇది నాతోనే మాట్లాడుచున్నాడు, నాలో ఈ లోపం ఉంది కదా, నాలో ఈ తప్పదం ఉంది కదా, నేను వీటిని తీసివేయాలి, నా జీవితాన్ని ఇంకా మార్చుకోవాలి దేవుని కొరకు అని మరి దినదినము అభివృద్ధి చెందేవారికి ఉండాలి దేవుని అంతేకాని దేవునికి ఇష్టం లేని వారిగా మరి దేవునికి అయిష్టం కలిగించేవారిగా మనం ఉండకూడదండి. మరి దేవునికి ఇష్టమైన మంచి కార్యములు మనం చేస్తే దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. ఆయనకి ఇష్టమైన పనులు ఏంటండి, ఆయన వాక్యము అనేక మందికి చాటి చెప్పాలి. మరి అనేక మందిని మన విశ్వాసం వైపు నడిపించాలి. అనేక మందికి మరి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసి మరి వారందరినీ కూడా రక్షణ మార్గంలోనికి నడిపించాలి. ఒక పాపిని మనం మార్చగలిగితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి. ఆయనకి మనము గొప్ప బహుమానం ఇచ్చినట్టు మరి దేవుడు అనేక సందర్భాల్లో మనకు అనేక విధమైన బహుమానాలు ఇస్తూ ఉంటాడు. కానీ మనము దేవునికి ఇచ్చే బహుమానం ఏంటి తెలుసండి, ఒక పాపి యొక్క మారు మనసే దేవునికి మనం ఇచ్చే నిజమైన బహుమానం. దానికోసము మనము కష్టపడాలి, దానికోసము మనం శ్రమ పడాలి. మరి శ్రమ అనేది దేంట్లో ఉంటుందంటే దేవుని వాక్యం చేత మరి అనేక మందిని ఆయన వైపు త్రిప్పాలి. మన మాట చేత అనేక మంది మారు మనసు పొందాలండి. ఎప్పుడు చూసినా చాలామంది వాక్యం చెప్తూ ఉంటారు. ఆ వాక్యములో మరి ఏం చేస్తూ ఉంటారంటే లోక సంబంధమైన మాటలు కలిపి మరి జోకుల కింద వేస్తూ ఉంటారు.
దేవుని సన్నిధానంలో అలాగూ చేయకూడదండి. ఎందుకంటే దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము జీవము గలది, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించాలి. అందులో కలపడం కానీ తీసివేయడం కానీ మనము చేయకూడదు. అలాగూ చేస్తే దేవునికి అయిష్టాన్ని కలిగించిన వారమే. కాబట్టి దేవుని వాక్యం మనతో సూటిగా ఏం మాట్లాడుతుందో ఆ రీతిగానే మరి అనేక మంది ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనం ప్రకటించేవారు ఉండాలి. కాబట్టి మరి ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన రాజ్యంలో చేరాలంటే మరి నీవు నేను రక్షింపబడాలి. అలాంటి స్థితిలో నీవు నేను ఉన్నామో లేదో మనం పరిశీలించుకొని మన జీవితాల్ని మరి సంపూర్ణంగా మార్చుకునే వారు ఉండాలి. కాబట్టి మరి ఈ యొక్క సందర్భము, ఈ యొక్క అంతం లేని రాజ్యం గురించి మరి దేవుని దూత మరియమ్మ గారికి తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఈ దినాన్న ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాజ్యంలో మీరు చేరాలంటే, ఆ రాజ్యంలో మీరు చేర్చబడాలంటే మీ జీవితాన్ని, మీ బ్రతుకుల్ని మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకాలని, అలాగూ బ్రతకాలంటే మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టి రక్షణ మార్గంలో నడిచేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమె అందరికీ వందనాలు. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజు, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామములు లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. మా యొక్క బ్రతుకుల్లో, మా యొక్క జీవితంలో నీవే నిజమైన రక్షకుడు నాయనా, నిజమైన క్రీస్తు అని గుర్తెరిగి మా యొక్క జీవితాన్ని, బ్రతుకుల్ని మార్చుకుని నాయనా నీ వైపు మేమందరం తెప్పబడి తండ్రి జీవించగలగడానికి సహాయం దయచేసి కృపానుగ్రహింప చేయమని ప్రభా చిన్ని ప్రార్థన దీని సంధానం చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.